మిసెస్ మూవీ టీజర్ని అయితే రిలీజ్ చేశారు యూట్యూబ్లో, స్టారింగ్ సానియా మల్హోత్రా. హాయ్ ఐమ్ నిషిత. దిస్ ఇస్ సుబ్బరాజు. సుబ్బరాజు గారు, ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఎలాంటి వైబ్ వచ్చింది? అంటే దానికి వైబ్ అని చెప్పకూడదు, కానీ అంటే దాన్ని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తే ట్రైలర్ చాలా గొప్పగా కొన్ని ఈ రోజుల్లో చాలా పరిస్థితులు, అమ్మాయిలు ఉండే పరిస్థితుల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనిపించింది. అవును, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ లాగైతే నాకైతే ఖచ్చితంగా తెలుసు. మ్యారేజ్ తర్వాత చాలా మంది ప్యాషనేటెడ్ ఉమెన్, టాలెంటెడ్ ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ ని మీరు అంటే మీకు దాన్ని కొంచెం అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఓపెనింగ్ షాట్ లో మీరు చూస్తే తను ఆ గజ్జల్ని కళ్ళగద్దుకుంటుంది. అక్కడే తన ప్యాషన్ ఓపెన్ చేస్తాడు. అంటే తను ఒక డాన్సర్ అవ్వాలనుకుంటున్నాడు. అంటే కళ్ళగద్దుకోవడం అనేది ఇంకా తనకి దానంతా డివోట్ ఇది అనేది తెలిసింది. తర్వాత పెళ్లి చూపుల సీన్కి వచ్చేటప్పటికి వైఫై పాస్వర్డ్ ఏంటని అడిగితే ఇమీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో షేర్ చేస్తుంది. ఆ పాస్వర్డ్ కూడా ఎలా ఉంటుంది చూడండి, A1 B2 C3. ఒక టిపికల్ ఇదిలో ఎవరు గెస్ట్ చేయాలని ఉండేదాన్ని అమ్మాయి అంటే సరెండర్ అయిపోయింది దానికి, రెడీ టు ఓపెన్ అంటే ఇంకా నా భర్త అన్ని అన్నట్టుగా. సో అక్కడ చేస్తుంది. చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మెల్లిగా తన మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయింది. అయిన తర్వాత అక్కడి నుంచి చూపిస్తాడు ఒక్కొక్కటి ఇంకో కైండ్ ఆఫ్ లైఫ్. వంట వచ్చా అనేది, వంటలో ఏం వండాలంటే మీరు చూస్తే ఒక డిష్లు ఎన్ని పెడుతుంది. సారీ, వండేటప్పుడు ఇటు పక్కన ఒకటి వండుతూ ఉంటుంది, ఇటు పక్కన ఒకటి వండుతూ ఉంటుంది. దాంట్లో హల్దీ కొంచెం తక్కువ వేయాలని, ఇందులో ఇది వేయాలని, అది వేయాలని, మామగారికి ఇది కావాలి, అత్తగారికి. బేసిక్ గా ఇప్పటికి కొన్ని పల్లెటూరులో కానీ లేకపోతే విలేజెస్ లో కానీ ఇలాగ ఉంటుంది. సో అదంతా చూపించుకుంటూ తన వర్క్ లైఫ్ ఎలా ఉంటది అనేది, అంటే తన దాన్ని ఏమంటారు, హోమ్ మేకర్ గా ఉండే అమ్మాయి ఎలా చేస్తుందని అంత నీట్ గా చూపించాడంటే. సో అదంతా ఎలా కనిపిస్తుంది అంటే అందరు జనాలు అనుకుంటారు కదా హోమ్ మేకర్స్ అంటే ఏం చేస్తారు, ఇంట్లోనే ఉంటారు కదా అని. కానీ ఇంట్లో ఉండి ఒక హోమ్ మేకర్ ఎన్ని పనులు చేపిస్తారు, అదే కదా అసలు ఎన్ని పనులు చేస్తారు అని చెప్పేసి ప్రిసైజ్ గా చూపించారు అన్నిట్లా. యాక్చువల్లీ నన్ను ఎవరైనా మీ వైఫ్ ఏం చేస్తారని అడిగితే చాలా మంది చెప్పుకోవడానికి హోమ్ మేకర్ అని చెప్పడానికి ఇబ్బంది పడతారు. అది మనకంటే పెద్ద జాబ్. సో మీరు అందులో చూస్తే రకరకాల డిషెస్ చేసి అందరికీ కావాల్సిన అంత టేబుల్ అంతా పెట్టి తిన్న తర్వాత ఎలా ఉందంటే ఉప్పు ఎక్కువైంది అంటే, తక్కువైంది ఎక్కువైంది అంటాడు. సో అదే ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ అప్రిషియేషన్ కూడా వాళ్ళకి దక్కదు. వాడు ఎంత చేసిందే ఎంతో కొంత అడ్జస్ట్ అవుతాం. దాని తర్వాత అలా వెళ్తూ ఉంటే తన ప్యాషన్ బయటపడుతుంది. అవును, వీడియోస్ అవన్నీ మానేమని చెప్పి వాళ్ళ యొక్క ఇదిని పుష్ చేస్తూ ఉంటారు. తర్వాత తను ఒక మాట చెప్తాడు, మీ అత్తయ్య PhD చేసింది, ఇల్లు తిరుగుతూ ఉంటుంది, షీఈస్ కంఫర్టబుల్ విత్ వాట్ షీఈస్ డూయింగ్ అన్నట్టుగా. అంటే ఏంటంటే మీకు చదువుకోండి ఏదైనా చేయండి, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏంటంటే ఇల్లుని చూసుకోవాలి, మీ ప్యాషన్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదని టైపు ఫ్యామిలీస్ ఇంకా ఉన్నాయి. కరెక్ట్. సో దానికే టైటిల్ జస్టిఫికేషన్ మిస్సెస్ అనే శ్రీమతి ఎలా అయితే మనకు వస్తుందో, అంటే అన్ని చోట్ల ఎలా ఉందంటే లేదండి, మనం దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. భార్యని చాలా గొప్పగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ప్యాషన్ ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మ్యారీ కమ్ హస్బెండ్ అంటే మనం తీసుకుంటాం. సో ఇటువంటి సొసైటీ ఇంకా ఉంది, అండ్ ఎక్కువ సొసైటీ ఉందనంటే కంపేర్ చేసుకుంటే పెద్ద సొసైటీ ఉంది. దాన్ని రిప్రజెంట్ చేస్తూ రిఫ్లెక్ట్ చేస్తూ ఈ మూవీ ఉందేమో అనేది నాకు చాలా మందికి, నాకు తెలిసి లేడీస్ ఆడియన్స్ కానీ నాకైతే చాలా కనెక్ట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మీని కానీ అమ్మమ్మని కానీ పిన్నిని అందరినీ చూసుకుంటూ ఉంటాం కదా. ఎవరిని అంటే ఇప్పుడు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇది చూసుకోవాలి, దాని తర్వాత ప్యాషనేట్గా ఉంటే వెళ్ళి వర్క్ చేయాలి, మళ్ళీ హోమ్ చూసుకోవాలి. కానీ అదే ఇప్పుడు ఒక అబ్బాయి చేతిలో పెడితే అవి చూసుకోలేడు, చేయలేడు. అన్ని మల్టిపుల్ థింగ్స్ ఒకటేసారి అయితే చాలా ఇంపాసిబుల్. అది ఇది మేము చాలా మంది అనుకుంటారంటే పెళ్ళైన వాళ్ళు కనెక్ట్ అవుతుంది అనుకుంటారు, కానీ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు చూసి చేసుకుంటే ఎన్ని ఉంటాయి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే నేను అనుకోవడం జస్ట్. సో అంటే జడ్జ్మెంట్ తీసుకునేటప్పుడే మనం తను షేర్ చేసేటప్పుడే ముందే ఒపీనియన్ ని పెట్టి సరెండర్ అయిపోకుండా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఏమో దాంట్లో పాయింట్ ఉందో లేదో లేదు, ముందే సరెండర్ అయిపోకుండా నేను ఇది అనుకుంటున్నాను ఇలా ఉందని ముందే చెప్పాలి. దిస్ ఇస్ మై ప్యాషన్ అని. పెళ్లి తర్వాత అయినా ఎలా ఉన్నా నేను ఇది చేయాలనుకుంటున్నాను, తర్వాత మార్చుకుందాం చాలా మంది అనుకుంటారు. అవ్వకపోతే ఏముందంటే లైఫ్ అంతా డిస్సాటిస్ఫాక్షన్. అంతే చెప్పలేకపోయానన్న దానికన్నా చెప్పి ఫెయిల్ అయినా బెటరే కానీ, బట్ స్టిల్ అంటే ఇందులో ఏ పాయింట్ అని చెప్దాం అనుకుంటున్నాడు అనేది మనకు మూవీ చూస్తే కానీ తెలియదు. బట్ ఇందులో ఏ పాయింట్ అయినా వాళ్ళు చెప్పొచ్చు. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది. నాకేం అర్థమైందంటే ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా అమ్మాయి చాలా ప్యాషనెట్గా ఉంది కదా డాన్సర్ అవ్వడానికి. సో ఎట్ ద ఎండ్ ఇవన్నీ చేసిన తర్వాత ఎట్ ద ఎండ్ వాళ్ళ ఫ్యామిలీ ఓకే చెప్పి ఎంకరేజ్ చేస్తారేమో అన్న దాంట్లో అయితే నాకు అనిపించింది. నార్మల్ రొటీన్ స్టోరీ జరగవచ్చు, లేదంటే ఇంకోలా కూడా జరగవచ్చు. కరెక్ట్. సో
పాయింట్ ని ఎలా తీసుకెళ్తున్నారు అనేది. ఇప్పుడు తప్పడు అనే మూవీ చూస్తే ఒక చిన్న slap నుంచి ఆ మూవీ ఎక్కడెక్కడ వెళ్తుంది. సో అలాగా ఉమెన్స్ ఇది, దాని తర్వాత పెళ్ళైన వాళ్ళకి లేకపోతే వాళ్ళ ఎంపవర్మెంట్ ఎంత ఇంపార్టెంట్, అది ఎలా తీసుకెళ్తారనే డైరెక్టర్ చేతిలో ఉంది. సినిమా ఎక్కేది కూడా, జనాల్లోకి వెళ్ళేది కూడా ఆ పాయింట్ మీద ఉంది. ట్రైలర్ వరకు చాలా ఎంగేజింగ్ ఉంది. చాలా ఎంగేజింగ్. యాక్ట్రెస్ పేరు నేను సానియా మల్హోత్రా. ఆవిడ ప్రీవియస్ కథల్ మూవీలో చేసిన పర్ఫార్మెన్స్ కానీ చూస్తే దంగల్ ఆబ్వియస్లీ అది పెద్ద మూవీ. సో తిని లీడ్ చేస్తుంది కథల తర్వాత మళ్ళీ ఇది వస్తుంది. సో అందులో పర్ఫార్మెన్స్ లాగా చూసుకుంటే తను యాప్ట్ స్టోరీ, మంచి పర్ఫార్మర్. సో ఇలాంటి ఇంకొక స్టోరీస్ కూడా తీసింది మీనాక్షి అని, ఇలాంటి సినిమా కూడా వచ్చింది. సేమ్ ఇలాగే ఒక వైఫ్ క్యారెక్టర్ గా సేమ్ ఇలానే అనిపించింది. కాకపోతే దీంట్లో కొంచెం హోమ్ మేకర్ గా అండ్ ప్యాషనేట్ ఉమెన్ గా చూపించారు. సో ఇది చూడాలి. ఇదైతే జీలో రాబోతుంది, Z5 యాప్లో రాబోతుంది ఆన్ February 7th. సో వచ్చిన తర్వాత వీ కుడ్ ఏబుల్ టు డిస్కస్ మోర్. సో యా, ఓటీటీ రిలీజ్ ఈ ఫిలిం అయితే ఓటీటీ రిలీజ్. సో మీకైతే ఏమనిపించిందో ఈ ట్రైలర్ గురించి కమెంట్స్లో అయితే షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ పాడ్కాస్ట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావ్సన్ ఫిల్మ్స్.